వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సంవత్సరం అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతోంది. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం కొలువుదీర్చబోతోంది. సో దీంట్లో చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తూ ప్రభుత్వం కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది. మరోవైపు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పర్మనెంట్ కాదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మీరేం చేసినా కానీ 4 రోజుల వరకే ఈ సంబరాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ ఒక కామెంట్ కూడా వదిలినటువంటి సందర్భం. కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి వేరు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి వేరు అని ఈ రెండు అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అసలు అఫీషియల్ డిక్లరేషన్ ఒకటి రావాలి. తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం ఒక గుర్తుతో, ఒక ప్రతిమతో ప్రజలంతా మనస్సులో తలుచుకొని ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి. ఈ 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా డిక్లేర్ చేయలేదు, ప్రతిష్ఠించలేదు. పార్టీ భవన్లో ఉండడం, లేదంటే ఆయా ఊర్లల్లో బతుకమ్మలు ఆడే దగ్గర, చెరువు గట్టుల దగ్గర ఉండేటువంటి విగ్రహాలు ఇవి వేరు. అవి సెల్ఫ్గా అభిమానంతో పెట్టేటువంటి, బట్ అధికారికంగా పాటను తీసుకురాలేదు, అధికారికంగా ప్రతిమను తీసుకురాలేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారికంగా తీసుకొస్తుంది. ఇందులో చేసిన మార్పుల గురించి ఈరోజు చర్చలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. కొత్త విగ్రహం ఏం చెప్తారు? ఈరోజు వాళ్ళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ ఈ పరిపాలన మీద నిగ్రహం కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంది. వాళ్ళు పదే కేసీఆర్ గారి జపం చేయండి, వాళ్ళు ఏ సభకు పోయినా రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటా ఉంటే తను ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారి పేరు లేకుండా మాట్లాడతలేడు. కానీ ఈరోజు చేసే చిల్లర ప్రయత్నం ఏముందంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తుడ్చాలని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ అనే భూమి, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరును ఎవరు చెరపలేరు అనేది మన ఇంతకుముందు కార్తిక్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ కేసీఆర్ గారు వేసుకున్నారు. అది ప్రజలు వేసిర్రు. ఈవెన్ మీ నేటి ముఖ్యమంత్రి, నాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. మొన్న కూడా ఈరోజు బహిరంగ సభలో అన్నారు, ఎప్పుడైనా సరే అది ఎవరైనా సరే ఈరోజు పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు యాక్సెప్ట్ చేయాల్సిన సందర్భం. ఈరోజు మనం స్పెషల్గా విగ్రహానికి వస్తే ఈరోజు మన కార్తీక్ గారు వచ్చారు. ఎవరు? మన డిబేట్కి. ఈ కార్తీక్ అనేటువంటి పేరుకు ఏమైనా జీవో ఇచ్చిరా? రేవంత్ రెడ్డి అనే పేరుకి ఏమైనా జీవో ఇచ్చిరా? మన చుట్టాలలో యాక్సెప్ట్ అయింది, మన బంధువుల్లో సమాజంలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నీకు కొత్తగా చేంజ్ చేయాలంటే మన జీవో కావాలని, సర్టిఫికెట్లు చేసుకోవాలంటే. కానీ తెలంగాణ ప్రజలలో, తెలంగాణ ప్రతి గుండెలో నిలిచిపోయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నమాట వాస్తవం. ఈరోజు తెలంగాణ పల్లెల్లో దాదాపుగా ఒక 70% ఊర్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తెలంగాణ తల్లి అంటే ఒక రూపం తెలంగాణ ప్రజలలో ఉంది. ఆ రోజు సమైక్యాంధ్ర పాలనలో ఆ రోజు మనకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మన తెలంగాణ తల్లి ఈరోజు దైవ స్వరూపంగా దేవతలకు ఏ విధంగా అయితే కిరీటాలు ఉంటాయో ఆ విధంగా ఆ రోజు కిరీటాలు ఉంది. సిరి సంపదలో తెలంగాణ ఉండాలి అని చెప్పేసి ఆ రోజు వజ్ర వైడూర్యాలతో ఆ రోజు మన పసునూరు దయాకర్ గారు చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఇట్లా చూస్తూ ఉంటే మనం ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో నాటికి నేటికి కీలకంగా ఈరోజు ప్రతి ఆడబిడ్డ మన తెలంగాణలో పెద్ద పండుగ జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ లేదు, కేవలం సరే బతుకమ్మ తీసినావు, తెలంగాణ బోనం ఉన్నది కదా, బతుకమ్మ లేదు, బోనం లేదు, ఏం లేదు. ఈరోజు వాళ్ళ హస్తం గుర్తొచ్చింది. ఏం హస్తం ఇది? ఇది ఆపన్న హస్తం కాదు, ఇది ఒక దౌర్భాగ్య హస్తం. ఇది అభయహస్తం. అంటే వీళ్ళు ఎట్లుంటదంటే ఆ చేతిలో అరచేతిల వైకుంఠం చూపించి మోచేతికి బెల్లం పెట్టి నాకిపిస్తారు. ఎవడన్నా మోచేతికి బెల్లం పెట్టుకొని నాకుదామని ఎంత చూసినా కానీ మనం నాకలేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో ఎందరో ప్రధానులు పరిపాలించారు. వాళ్ళందరూ సరే మరి ఇట్లనే మార్చుకుంటూ పోతే ఈరోజు భారతమాత అనే ఒక రూపం ఈరోజు ఇప్పటికుండేదా? నువ్వు వచ్చిన ప్రతి ప్రభుత్వం మారుస్తూ ఉంటే ఈరోజు ఇది ఎక్కడి దారితీస్తుంది? నిన్న ఒక గేమ్ చేంజర్ కోసం కోరుకున్నారు, నేమ్ చేంజర్ కోసం కాదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల పీడిత ప్రజల యొక్క నువ్వు బతుకు మారుస్తావని అన్నారు. కానీ ఈరోజు తనకేందంటే డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైనాయి. ఈరోజు
100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి వారే స్వయంగా ప్రకటించారు. తెలంగాణ సమాజం ఎక్కడ అడగలే. మొన్న పెద్దపల్లి సభలో మాట్లాడుతాడు, పెళ్లి చేయగానే కండలు ఉన్నోడికైనా సరే వెంటనే పిల్లలు పుడతారా అని ఒక చిల్లర కామెంట్స్. ముఖ్యమంత్రి స్థాయి కాదు కదా, ఇప్పుడే రాజకీయం జెండా పట్టినోడు కూడా అంత దరిద్రంగా మాట్లాడు. ఇది మన దౌర్భాగ్య స్థితి. ఇంకా చూస్తూ ఉంటే ఈరోజు సోదరుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఈరోజు మన ముద్రను కూడా మార్చాలని అంటారు. ఈరోజు ఒక 1000 ఏళ్ల చరిత్ర అండి కాకతీయులు అనేది. ఈరోజు కాకతీయ తోరణాన్ని తీస్తా అంటావు. కాకతీయ తోరణంలో ఉన్నటువంటి సింహాలు మన వీర పరాక్రమకు ఈరోజు నిదర్శనం. ఈరోజు మన చార్మినార్ ఉంది. చార్మినార్ అంటే ఏందండి, గంగా జమున తహజీబ్ అని ఆ రోజు కలరా వ్యాధితో బాధపడుతుంటే మన కుతుబ్ షా కట్టిండు. వన్ సెకండ్ వస్తాను ఒకసారి. ప్రేమ్ గాంధీ